తిరుసంబోతి తిరుసంబోతి మార్నింగ్ కాకపోతే మళ్ళీ కళ్ళు ఎలాగ మూసాను తలగ మూస్తే నాకు అర్థం కాక అలారం కూడా పెట్టుకున్నాను, లెగిసి వీడియో కూడా చేశాను. నేనైతే అంటే నైట్ నేను చాలా టైం వరకు ఉన్నాను కదా, నాకు నిద్ర లేదు. లెగిచాను, సరే నువ్వు ఫోన్ చేస్తే మళ్ళీ లెగుతాంలే అనుకుని మళ్ళీ పడుకుంటాను. అందుకే నీ ఫస్ట్ దిగితే లెగిసిపోయాను. చలేస్తుంది కదా, చలి బాగా చేస్తుంది. లేకపోతే నీ ప్యాంటా నా షార్ట్ ఇంకా ఇది అవుతుంది నీకు. నా షార్ట్ మనం వెళ్ళేసరికి కొద్దిగా మార్నింగ్ అయిపోద్ది. బోట్లని అందుకే బైక్ కాకుండా రావటం అనేది వచ్చేవలసింది. మనం వాళ్ళకి తీసినట్టు ఉండేది, జనాలు ఎక్కుతున్నారు కదా వాళ్ళని తీసినట్టు ఉండేది. అక్కడ వచ్చిన వాళ్ళు మనం అలర్ట్గా ఉందాం, ఆ టైంలో వస్తారు అనేసి. సో దిస్ ఈజ్ బావన్పాడు విలేజ్. సో ఆ విధంగా బాక్సులు కట్టుకుంటారు, అతను చూసారు కదా. ఎర్లీ మార్నింగ్ కూడా వాటర్ పట్టుకుంటూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు అంతా వేటకి వెళ్తున్నారు ఇప్పుడు బాక్సులు కట్టుకుంటూ. సో ఆ ముందుని కూడా మనం చూడొచ్చు, క్యారేజ్ కట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు మనం చూడొచ్చు వీళ్ళు కూడా పాలు సో వీళ్ళంతా కూడా వేటకు బయలుదేరుతున్నారు ప్రజలు కట్టుకుంటూ. ఎర్లీ మార్నింగ్ ఇంకా 2:30, 1 o'clock వెళ్ళే రోజులు అందరూ కూడా. మనం కరెక్ట్ టైంకి వచ్చాం మాయా కరెక్ట్ టైంకి వచ్చాం మనం. సో ఈ లొకేషన్ని మీరు ఇదివరకు ముందు వీడియోలో చూసారు. అయితే రెడీ అవుతున్నారు అందరూ. దిగేసి మొత్తం చూపించేశారు. సో వెళ్తున్నారు కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా, స్టార్ట్ చేశారు. ఇప్పుడే వెళ్తారు, ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతారు వేటకి. అదొకటి చూపించల్ల. అదేంటంటే ఇక్కడ ముందు వచ్చేసి ఇక్కడ తీసి రోడ్లు ఎక్కుంటాయంటే అలా తీసుకుంటే చాలా బాగుంటుంది. అలా తీసుకుంటారు, అది చూస్తుంది. అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ రెడీ అవుతున్నారు, వేటకి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఎంత నీట్గా ఉంది చూడు, చాలా బాగా పడుతుంది కదా, చాలా నీట్గా వస్తుంది. మార్నింగ్ వెంటనే లేస్తారు ఏంటి అని ఇది అందరు కూడా సో ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నారు. సో మీకు అన్నట్టుగానే చూపిస్తున్నాను. వ్యూ చాలా బాగుంది మాయా. సో
మా మాయ పరిగెత్తున్నాడు. వస్తాను, రాళ్ళు ఉన్నాయి కదా అందుకనే. నొక్కుంచాలి అది. ఎక్కి వదిలేస్తాను. అల్ల ముందు అవన్నీ అవి కూడా చూద్దాం. వరుసని చూపించేసి అక్కడ దగ్గరికి వస్తున్నాయి బోట్లో వరుసగా 1 by 1 1 by 1 1 by 1. పడిది పడి ఇక్కడ వెళ్ళడం కొంచెం కష్టం అనమాట. కెరటాలు ఇరిగేటప్పుడు చూసుకొని వెళ్తారు. నార్మల్గా కెరటాలు తక్కువ ఉన్నప్పుడు ఈ వేలే వెళ్ళేవారు ఇలాగా. ఇప్పుడు కెరటాలు ఇక్కడ కెరటాలు ఉండటం వల్ల ఇప్పుడు ఆ పడి చూసుకొని అటువైపు వెళ్తున్నారు. దీన్ని పడి అంటారు. పడి రాళ్ళు ఇక్కడ ఇటుపక్క కెరటాలు వస్తున్నాయి కాబట్టి ఇటు నుంచి వెళ్ళట్లేదు. అటుపక్క కెరటాలు లేవు. ఇది రాళ్ళు ఇక్కడ ఉంటాయి. రాళ్ళు పక్క నుంచి వెళ్తాయి. మీరు చూసుకున్నట్టయితే వరుసగా వస్తున్నాయి బోట్లు అనేవి 1 by 1 1 by 1. చూసారా చెయ్యి లోపుతున్నారు. కానీ బోటుగా అయితే నేను వెళ్ళలేదు. చిన్న చిన్న తెప్పలకి వెళ్ళాను మా నాన్నతో. కానీ లోపలైతే చాలా కష్టంగా ఉంటుంది. మా మాయ వెళ్ళారు. మా మాయని ఒకసారి కనుక్కుందాం. ఇప్పుడు మా మాయ కూడా వాళ్ళకి వెళ్ళారు, లోపలికి వెళ్ళారు, వేట చేశారని చెప్పాను కదా. సో ఇదే మా మాయ, చూసుంటారు మీరు. మాయ చెప్పు మాయ, ఇప్పుడు లోపలికి వెళ్ళావు కదా, అంటే మొత్తం ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా అంటే వెళ్ళిన తర్వాత అంటే ఇది ఉంది కదా ఇలా ఒకసారి ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాక ఇక్కడ కెరటాలు నార్మల్గా అయితే మేము వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళేవాళ్ళం. అంటే ఇక్కడ కెరటాలు నార్మల్గా ఉంటుంది. ఇక్కడ ఇసుక ఇది అంత ఇప్పుడు. సో ఇక్కడ ఇసుక ఉంది కాబట్టి ఇప్పుడు ఆ ఏరియా చూసుకొని అక్కడ నుంచి టర్న్ అవుతున్నారు. నిన్న అంటే ముందు రోజు ఎరుపు ఎటువైపు ఉంది, చేప ఎటువైపు ఉన్నాయి, దాన్ని బట్టి బోట్లు ఇటే వెళ్ళాలా లేకపోతే స్ట్రైట్గా వెళ్ళిపోవాలా అనేది ఉంటుంది అన్నమాట. సో స్పీడ్ అయితే కొడదలు గడిగే కొడదలు స్పీడ్ కొట్టల్లా కొట్టు తెలీదా. కూడా రింగల బోట్, రింగల కదా ఇది, రింగల బోట్లో చూడండి ఒకసారి. అయితే ఇంత ఎర్లీ మార్నింగ్ వెళ్తాను అనమాట యాటకి. చేయలేపుతున్నారు అందరూ. మైలేసుకో మాయ. సో ఈ విధంగా వస్తుంటారు డైలీ. అంతే, ఒక్కరోజని కాదు, డైలీ ఇంతే. ఈ యొక్క బోట్ని హ్యాండిల్ చేస్తుందని. సో మీరు చూస్తున్నట్టయితే వారు పట్టుకున్నారు కదా, వారు అక్కడ పట్టుకున్నారు. శంకరన్న చేయొద్దు ఎంత కోడచ్చు అప్పదమ్మా. చాలా స్పీడ్ వెళ్తున్నామ్మా, చాలా స్పీడ్గా వెళ్తున్నాయి బోట్లో. లాంగ్ జంప్ పెడదామా? జూమ్ కెపాసిటీ ఓహో.
లేసు లేసు పడుతుంది పడుతుంది. జూమ్ చెయ్యి. ఊడి అబ్బా. వీడియో తీయమంటే చాలు.